ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బర్డ్ 2.0 ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, హై బటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 2 కాదు బీబీ జోడీ సీజన్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది అడిగారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్పు బ్రో అని. ఈరోజు ఎపిసోడ్ కూడా వస్తుంది కదా, ఇంకా ఎక్కువ మెసేజెస్ వచ్చాయి. ఈరోజు 2 వీక్స్ అయింది, ఈరోజు ఒక ఎలిమినేషన్ జరగాల్సి ఉంది, అందుకే వైల్డ్ కార్డ్ గురించి చెప్పు బ్రో అన్నారు. ఇప్పుడు బీబీ జోడీ సీజన్ 2 ఉంది కదా, ఇందులో 8 జోడీస్ అయితే ఉన్నాయి. నేను ఈ 2 వీక్స్ చూసిన ప్రకారం అయితే ఒక ఇద్దరు జోడీస్ చాలా బెస్ట్, వాళ్ళే విన్నర్ రన్నర్ కూడా అవుతారు. ఎందుకంటే అంతలా పర్ఫామ్ చేస్తున్నారు. ఒకరేమో కోరియోగ్రాఫర్ ఉన్నారు, ఒకరేమో డ్యాన్సర్ ఉన్నారు, ఇద్దరు డ్యాన్స్ బాగా చేస్తారు. ఒకరేమో అమర్దీప్ నైనిక, ఇంకొకరేమో మానస్ శ్రేష్ఠి. వీళ్ళే ఈ 2 వీక్స్ ఫస్ట్ ప్లేస్ కూడా వచ్చారు. అంత బాగా డ్యాన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళే వచ్చారు. కానీ ఇంకొకటి సర్ప్రైజ్గా ధనరాజ్ అన్న అలాగే బాను వీళ్ళైతే కొడుతున్నారు డ్యాన్స్ అయితే. వీళ్ళకి పోటీగా వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు కూడా కాన్సెప్ట్ బాగా చేస్తున్నారు, డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. వీళ్ళ 3 జోడీలు అయితే బెస్ట్ ఇప్పటి వరకు అయితే నేను చూసిన బీబీ జోడీ సీజన్ 2 ప్రకారం. ఇంకా ఈ వారం అయితే ఎలిమినేషన్ జరగాల్సి ఉంది, కానీ నో ఎలిమినేషన్ పెట్టారు. ఎలిమినేషన్ ఎవరో జరగాలంటే ఇక్కడ అర్జున్ కళ్యాణ్ అలాగే శ్రీ సత్య, ఇంకోటి వచ్చేసి నేహ విశ్వ. వీళ్ళకి వచ్చేసి ఎలిమినేషన్ వీళ్ళ మధ్యలో ఉండాలి. కానీ జడ్జెస్ వచ్చేసి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, ఇదే ఫస్ట్ కాబట్టి నో ఎలిమినేషన్ అని చెప్పేసి నో ఎలిమినేషన్ పెట్టారు. ఇక్కడ శ్రీ సత్య ఎలిమినేట్ కావాలని కొంతమంది అయితే నాకు మెసేజ్ కూడా చేశారు. ఎందుకంటే తనుజాని తిట్టారు కాబట్టి అప్పుడు యష్మి అలాగే శ్రీ సత్య. అది కొంచెం నేను కూడా అప్పుడు రియాక్ట్ అయ్యా. అలా తప్పు, కంటెస్టెంట్ గురించి అలా మాట్లాడకూడదని అయితే రియాక్ట్ అయ్యా. ఇప్పుడు ఇంకోటి కూడా నేను ఈరోజు వీడియో ఒకరు పంపించారు శ్రీ సత్యది. ఏంటంటే అర్జున్ కళ్యాణ్ వచ్చేసి శ్రీ సత్యని అన్ఫాలో చేశాడంట. ఫస్ట్ అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు ఏమో ఫాలో చేసినట్టున్నారు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చాక ఏదైతే యష్మిది అది చూసినాడు కదా, అన్ఫాలో చేశాడు. కొంచెం చెడింది. కళ్యాణ్ తనుజ ఇద్దరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎంత బాగుందో ఇప్పుడన్నా తెలుసుకోవాలి. ఎందుకంటే తను తిట్టాడు కాబట్టే కదా శ్రీ సత్యాన్ని తనకు సపోర్ట్ చేసిన అన్ఫాలో చేశాడు. కానీ ఇప్పటికీ చాలామంది మ్యూచువల్స్ అయితే ఉన్నారు వాళ్ళకి. కానీ కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్, కొంతమంది తనుజ ఫ్యాన్స్, ఎక్కువగా తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ని తిడుతూనే ఉన్నారు. ఇక్కడ కామెంట్లో ఎవరైనా తిట్టేవాళ్ళు ఉంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నా దాంట్లో ముట్టుకప్ప కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నంటే తనుజాని కూడా బాగా మెచ్చుకుంటారు. కానీ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ కొంచెం ఎక్కువగా తిడుతూ ఉంటారు. నా వీడియోల కింద అయితే నేను కామెంట్లో అదే చూసాను. వేరే వాళ్ళ వీడియోల కింద నాకైతే తెలియదు, కానీ అలానే చూశాను. ఇంకా అయిపోయింది. ఈ సంక్రాంతి ఈవెంట్లో కూడా చెప్పాడు, తను నా లైఫ్లోకి రావడం చాలా అదృష్టము. ఆ తర్వాత బిగ్ బాస్ ట్రోఫీ తీసుకున్నప్పుడు కూడా చెప్పాడు, తన వల్లే నాకు ట్రోఫీ వచ్చింది. బిగ్ బాస్లో చెప్తూనే వస్తున్నాడు ఎప్పుడు స్కోప్ దొరికినప్పుడంతా తనుజ వల్లే నేను ఇంతవరకు వచ్చాను, ఇంతవరకు ఉన్నా, ఇలా ఉంది అలా ఉంది అని. కానీ ఇంకా చెప్పాలి అంటున్నారు. అది ఏం చెప్పాలో ఇంకా కళ్యాణ్ ఎవరికి అర్థం కాదు. వాళ్ళిద్దరూ అయితే బాగానే ఉన్నారు. ఇప్పటికీ షో అయిపోయింది, ఇంకా 1 నెల అయిపోయింది, ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు. నాకైతే మెసేజెస్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, రియాక్ట్ అవ్వరు అంటే. 1 నెల అయిపోయిందిరా, ఇంకేంద్రా రియాక్ట్ అయ్యేది. ఏదన్నా మ్యూచువల్స్గా ఒక ఫోటో వదిలితే దాన్ని నా ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారని. అంతేగాని వాళ్ళు ఎవరెవరో తిట్టారని దానంతా రియాక్ట్ అవుతూ కూర్చుంటే అయ్యే పని కాదు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వాళ్ళంతా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారంట, వాళ్ళందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆల్రెడీ అందరూ మాట్లాడుకున్నారు, షోస్ చేశారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఆ సంక్రాంతి ఈవెంట్లో కూడా చాలాసేపు మాట్లాడుకున్నారంట. కళ్యాణ్ తనుజ కూడా ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకున్నారంట. ఇంకా గిరా సాంగ్ డ్యాన్స్ వేశారు. ఇన్ని జరిగాయి. అవన్నీ వదిలేసి మీరు ఇంకా అక్కడే పట్టుకొని కూర్చుంటే అయ్యే పని కాదు. ఇప్పటికి అయిపోయింది. వాళ్ళకి ఇక్కడ తనుజను ఏదో మూవీ చేస్తుంది, కళ్యాణ్కి ఒక మూవీ ఆఫర్ వచ్చిందంట. అది ఇంకా పట్టాలు ఎక్కేంతవరకు ఈ మూవీ గురించి చెప్పలేను. ఒకటైతే ఆఫర్ వచ్చింది, షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. అది ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయితేనే అప్పుడు కళ్యాణ్కి ఒక మూవీ ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడైతే స్టేజ్ మీద అయితే అనౌన్స్ చేశారు, ఈ కళ్యాణ్తో ఒక మూవీ చేస్తున్నామని. చూద్దాం అది ఏమవుతుంది. ఇంకా బీబీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా బీబీ జోడీ సీజన్ 2 వైల్డ్ కార్డ్స్ గురించి అయితే ఈ వారం నో ఎలిమినేషన్ లేదు కాబట్టి ఇంకా ఒక 2 వీక్స్ తర్వాతే మళ్ళీ మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు వైల్డ్ కార్డ్స్గా వచ్చే అవకాశం ఉందని. ఇక్కడ డీమన్ పవన్ రీత్ అయితే వీళ్ళైతే కన్ఫర్మ్. ఆ తర్వాత ఇక్కడ ఇమాన్యువల్ ఉన్నాడు కదా, కామెడీ పరంగా అతన్ని కూడా తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురు అయితే వచ్చే అవకాశం ఉంది. తనుజ, కళ్యాణ్ వీళ్ళైతే లేదు ఇంకా, అంతే.